నిన్న ఒక ఆంగ్ల పత్రికలో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ మనకు 4G ఎవరైతే ఇన్స్టాల్ చేయాలా అని మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో టెస్టింగ్స్ ఇక్కడ చేయిస్తున్నాము. రేటు ఎక్కువ కోట్ చేయటం మూలంగా టీసీఎస్ టెండర్ని రద్దు చేసి జియోకో ఇతర ఆప్షన్స్ బిఎస్ఎన్ఎల్ పరిశీలిస్తుంది అన్న వార్త ఎవరో నాకు 4-5 పంపించారు. సార్ మీరు స్టడీ చేయండి, ఏంటిది మళ్ళీ మనకు వీడు పోయి కొత్తోడు వస్తే కొత్త కంపెనీ మళ్ళీ వాళ్ళు పిఓసి చేసి అంటే టెస్ట్ చేసి బాగానే ఉందనుకుని ఇవన్నీ చేయడాలంటే మళ్ళీ ప్రాసెస్ అవుద్ది కదా, ఎందుకు జరుగుతుంది సార్ ఇట్లా అని మీరు స్టడీ చేయండి, కొంచెం ఒక వీడియో పెట్టండి అని కొంతమంది అడిగారు. అయితే స్టడీ చేసేటప్పుడు కొన్ని షాకింగ్ నిజాలు మొత్తం టోటల్ కంప్లీట్ పిక్చర్ చదివినప్పుడు అనిపించింది. ఏంటనంటే 2019లో మొట్టమొదటిసారి అసలు 4G కోసం బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ నుంచి మేము ప్రాసెస్ బిగిన్ చేసుకుంటాం ఇవ్వండి అని అడగటం 2019లో ప్రారంభించారు. బిఎస్ఎన్ఎల్కి 4G స్పెక్ట్రమ్ ఇస్తాము అని చెప్పి మొదటి ప్యాకేజ్ మనకు అనౌన్స్ చేసినప్పుడు 2019లో మనకు విఆర్ఎస్ అనౌన్స్ చేసే ప్యాకేజీలో 23/10/2019 ప్రభుత్వం 4Gకు ఇస్తున్నాం బిఎస్ఎన్ఎల్కి అని అధికారికంగా కేంద్ర కేబినెట్ అప్రూవల్తో ప్రకటించింది. ఇప్పుడు ఏం చేశారు అనంటే ఇప్పుడు తగాదా ఏంటో చెప్తా. ఇప్పుడు తగాదా ఏంటనంటే మనకు 47,000 టవర్లకి 17,173 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ప్రభుత్వం అలాట్మెంట్ ఇచ్చింది. ఈ డబ్బు ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేసి ఆ పద్ధతిలో మనకు 4G కోసం కావలసిన స్పెక్ట్రమ్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ వీటికి డబ్బులు 44,000 కోట్లు దాదాపు ప్రభుత్వం ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేయటం ద్వారా ఇస్తాను అని చెప్పింది. అయితే టీసీఎస్ వాళ్ళు వేసిన టెండర్ 21,489 కోట్లు అంటే 4,316 కోట్లు ఎక్సెస్ అని చెప్తున్నాడు. అయితే వాళ్ళ టీసీఎస్ వాళ్ళ వెబ్సైట్ చూసినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే డిఫరెన్సెస్ కొన్ని వచ్చినాయి రేట్ల విషయంలో కానీ కొన్ని విషయాలలో మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి, డిఫరెన్సెస్ తొలగించుకోవటానికి చర్చలు జరుపుతున్నాం, చర్చలు కూడా తుది దశలో ఉన్నాయి అని చెప్పారు. అఫీషియల్గా క్యాన్సలేషన్ గురించి ఏం రాల. అయితే మనం టెండర్ కాల్ఫర్ చేశారు బిఎస్ఎన్ఎల్ జనవరి 2020లో. టెండర్లు ఫైనలైజ్ అయ్యేటప్పటికి 1/6/2020లో టెండర్లు ఫైనలైజ్ అయినాయి. 8,697 కోట్లకి టెండర్ కాల్ఫర్ చేశారు 4G కోసం. ఎల్ఎన్టీ, టెక్ మహేంద్ర, హెచ్ఎఫ్సిఎల్, టీసీఎస్ వాళ్ళు సిడాట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వాళ్ళు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, వీళ్లతోనూ తేజాస్ నెట్వర్క్స్తోనూ ఐటీఐ వాళ్ళతోనూ ఒక కన్సార్షియం 4 కలిసి ఒక కంబైన్డ్గా మేము చేస్తాము ఈ వర్క్ని అని చెప్పి టీసీఎస్ వాళ్ళు కూడా ఆ టెండర్ వేశారు. అయితే 2017లో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్రోగ్రాంలో భాగంగా ఏదన్నా ప్రభుత్వ రంగ సంస్థ టెండర్ వేయాలన్నప్పుడు, టెండర్ ఏదన్నా వర్క్ కోసం వేయాలన్నప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేసినప్పుడు లోయెస్ట్ టెండరరు ఇండియన్ కంపెనీ అయితే మొత్తం 100% వాళ్ళకే ఇవ్వాలి. అట్లా కాకుండా ఏదన్నా విదేశీ కంపెనీ లోయెస్ట్ టెండరర్గా వస్తే మీకు వాళ్లకు 50% వర్క్ ఇవ్వండి, మిగతా 50% ఇండియన్ కంపెనీ చేయించుకోండి అని ఒక రూల్ ఫ్రేమ్ చేసింది. ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రూల్స్. వీళ్ళు దాదాపు 4,500 కంప్లైంట్లు ఏమని ఇండియన్ ఫర్మ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న నిబంధన బిఎస్ఎన్ఎల్ ఫాలో కాలేదు కాబట్టి ఈ టెండర్ రద్దు చేయండి అని చెప్పి 4,500 ఇది వచ్చింది, కంప్లైంట్లు వచ్చినాయి. ఎంపవర్డ్ టెక్నాలజీ గ్రూప్ అనేది ఒకటి ఉంది.
వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, టెండర్ రద్దు చేసి పారేయండి అని రద్దు చేసేసారు 1/6/2020. తరువాత బిఎస్ఎన్ఎల్ ఒక ప్రతిపాదన చేసింది. ఏమని, మాకు 1,00,000 టవర్లు 4G డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాము. 2 పార్ట్లుగా 50%, 50,000 ఒక టెండరు, 50,000 ఒక టెండరు కాల్ఫర్ చేస్తాం. 50,000 టెండరు మేము విదేశాల వాళ్ళకి ఇచ్చుకుంటాం. 50,000 టవర్ల అప్గ్రేడేషన్స్ విషయం మాత్రం ఇండియన్ కంపెనీకి ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, విదేశీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ 50,000 టవర్లు మాకు దేశవ్యాప్తంగా ఇన్స్టాలేషన్ ఇమ్మీడియట్గా అయిపోతుంది. మేము 4G రంగంలో ఉన్నట్టుంటాం. ఆ తర్వాత ఇండిజినియస్గా ఇండియన్ టెక్నాలజీది డెవలప్ చేసిన వాళ్ళతో మిగతా 50,000 టవర్లు చేస్తాము అని చెప్పి ఒక ప్రతిపాదన గవర్నమెంట్కి ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనని మళ్ళీ కంప్లైంట్ చేశారు. అట్లా 50-50 విడగొట్టడం కరెక్ట్ కాదు, మొత్తం టోటల్ భారతీయ టెక్నాలజీతోనే డెవలప్ అయిన వాళ్లే చెయ్యాలి, అట్లా కాకుండా విడగొట్టడం కరెక్ట్ కాదు అని చెప్తే టెలికాం ఎక్విప్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ అన్నవాళ్ళు వాళ్ళు చెప్పేది కరెక్టు, భారతీయ భారతీయ సాంకేతికతతో డెవలప్ చేసిన 4Gనే మీరు ఇవ్వండి అని చెప్పి ఈ రెండోసారి కాల్ఫర్ చేసిన టెండర్ కూడా క్యాన్సిల్ చేశారు. తరువాత బిఎస్ఎన్ఎల్ మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేసింది. టెండర్ కాల్ఫర్ చేస్తే హెచ్ఎఫ్సిఎల్, టెక్ మహేంద్ర, టీసీఎస్, తేజాస్, C.DOT ప్లస్ ITI వాళ్ళు 4 కలిసిన కన్సార్షియము, ఇట్లా 5 టెండర్లు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ టెండర్లు పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో రిలయన్స్ జియో లేదు. చైనీస్ కంపెనీలను అటు బ్యాన్ చేశారు, టెండర్లో పార్టిసిపేట్ చేయకూడదని. తరువాత మార్చి 2021 నాటికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే టెస్ట్ చేయటం, ఎక్విప్మెంట్ బాగా పనిచేస్తుందా లేదా అని. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్తో ప్రకారం మొత్తం టోటల్ మేము 2021 మార్చి నాటికి కంప్లీట్ చేస్తామని మొదటి డెడ్ లైన్ ఇచ్చారు. అది జూన్కు మారింది. జూన్ మారిన తర్వాత జూలైకి మారింది 2021. ఆగస్టు 15కి ఎర్రకోట మీద నరేంద్ర మోడీ గారు చెప్తారని చెప్పారు. 21 సంవత్సరం అయిపోయింది. 22 ఏప్రిల్ కన్నారు, 22 ఆగస్టు 15 కన్నారు, డిసెంబర్ అన్నారు. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు టెండర్ ఫైనలైజ్ అయినా 2023 నాటికి కానీ మేము కంప్లీట్ చేయలేమని వాళ్ళ వెబ్సైట్లో ఉంది. ఈలోగా రేటు తగాదా అన్న అంశాన్ని తీసుకుని ఒకవేళ ఈ టెండర్ రద్దయితే మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేయాలి, మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేయాలి, POC కండక్ట్ చేయాలి, మళ్ళీ దాంట్లో POC కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఎందుకంటే టెక్ మహేంద్ర వాళ్ళు చేసినప్పుడు 128 డీవియేషన్స్ ఉన్నాయి, మీరు టెక్నాలజీలో మేము ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి అని అభ్యంతరం పెడితే ఆ 128 డీవియేషన్స్ని మళ్ళీ కరెక్ట్ చేసి ఇచ్చారు. దానికి టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ మళ్ళీ మొదలవుతుందా? ఏదో సామెత, మొరటి సామెత ఉంది కదా, ఎవరో పెద్ద మనిషి వచ్చాడు మళ్ళీ మొదలైందని. ఆ రకంగా తయారై మళ్ళీ ఇంకొక సంవత్సరం చేయటంలో ఇదేమన్నా వెన్నుపోట? కావాలనే ఇట్లా చేస్తున్నారా? కాశ్మీర్లో అయితే బిఎస్ఎన్ఎల్ఏ ఉందనుకుంటా, ఇతర ప్రైవేట్ కంపెనీలకి లేవు. కొన్ని చోట్ల గుజరాత్ లాంటి చోట్ల ప్రైవేట్ టెలికాం కంపెనీలు చైనా ఎక్విప్మెంట్ వాడితే ఏం ప్రమాదం లేదు, బిఎస్ఎన్ఎల్ మాత్రం చైనా వాడితే ఇబ్బంది అనుకునేటట్టు. అంటే ఏ ఉగ్రవాదో ఇంకొకడో ఓన్లీ బిఎస్ఎన్ఎల్ఏ వాడతాడా? ఎక్విప్మెంట్ మీద కంప్లైంట్ చేసినప్పుడు సాంకేతికంగా ఇండియా వాళ్ళు ఓన్గా తన సాంకేతికను డెవలప్ చేయాలి అన్న డెవలప్మెంట్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొత్త టెలికాం చట్టంలో నిన్న చెప్పాం, USO ఫండ్ పేరు మార్చి దాంట్లో R&D కూడా యాడ్ చేశారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు సొంత సాంకేతికత అభివృద్ధి చెందుతుంది, అది మంచి పనే. అయితే ఇది ఒక్క బిఎస్ఎన్ఎల్కి మాత్రమే వర్తింపజేయటం ఏంటి? ఆల్రెడీ ఈరోజు 1 అక్టోబర్న 5G లాంచ్ చేస్తుంటే మనం 4G టెండర్ రద్దు చేసే న్యూస్ బయటికి రావటం ఏంటి? దాన్ని మనం కుట్ర కాక ఇంకేమనుకుంటాం? ఎవరు కుట్ర చేస్తున్నారు?
అయితే దీని మీద అసలు సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ మనం అభినందించాలి. ఎందుకంటే 2019లో ప్రారంభమై 2023 కానీ నేను చేయలేదు అన్నా కూడా పోరాటం అని చెప్పేవాళ్ళని మనం అభినందించాలి. నిజంగానే ధన్యవాదాలు.